హలో అయ్యా వందనాలయ్యా. వందనాలమ్మా. అయ్యా ఇక్కడ మాది మంత్రాలయం పక్కలయ్యా, మాధవరం అయ్యా. చెప్పండి అమ్మా. నా పేరు నరసమ్మయ్యా. అమ్మా చెప్పండి. అయ్యా అప్పుడు ఒకసారి కంట్లో చీము కాకుందని చెప్పింది కదయ్యా, ఇప్పుడు బాగైందయ్యా. ఎన్ని రోజుల నుంచి అట్లా గారిందమ్మా కంట్లో చీమి? అయ్యా 7 సంవత్సరాల నుంచి గారిందయ్యా. 7 సంవత్సరాల నుంచి కంట్లో చీమి గారింది. మరి హాస్పిటల్ పోలేదమ్మా? అయ్యా పోయినానయ్యా, బెండికి చూసినయ్యా, బాగా కాలేదయ్యా. అంటే హాస్పిటల్ పోయి దండిగా ఖర్చు పెట్టేసావు డబ్బు? బెండికి ఖర్చు పెట్టానయ్యా. మనం నీతో పార్టీ చేయించుకున్నాక బాగైందయ్యా నాకు. అవునా? అంటే ఎంత ఖర్చు పెట్టావు సుమారుగా? ఒక 20-30 వేలు పెట్టుకుంటానయ్యా. 20-30 వేలు పెట్టావు కానీ ఏం కాలేదు. అయితే బాగా కాలేదయ్యా, నీ దగ్గర పార్టీ చేసుకున్నాక నాకు బాగైందయ్యా. అయితే లైవ్ లో ప్రార్థన చేస్తేనే దేవుడు నిన్ను బాగు చేశాడు. అమ్మా అంటే కంట్లో ఏం గారేది, ఎట్లుండేది? చీమ్ గారేదయ్యా, చీము రక్తం మాదిరి గారేదయ్యా కంట్లో. ఎన్ని సంవత్సరాలు అన్నావు? 7 సంవత్సరాలు గారేదయ్యా. ఇప్పుడు పూర్తిగా ఆగిపోయిందా? ఆగిపోయిందయ్యా. నువ్వు ప్రార్థన చేసుకున్నావు, ఇంతకు ముందు ఒకసారి ప్రార్థన చేసుకున్నావు, అప్పటి నుంచి బాగైందయ్యా. అమ్మా చాలా అద్భుతం అమ్మా. ప్రభు నిన్ను దీవించునుగాక. అనేక మందికి సాక్ష్యం చెప్పమ్మా. సరే అమ్మా, మీ సంఘస్థులందరికీ కూడా సాక్ష్యం చెప్పు, దేవుడు ఇట్లా నన్ను బాగు చేశాడని. తర్వాత ఇంకోటి, నువ్వు ఎప్పుడు దేవుడిని మర్చిపోకు. పొద్దున సాయంత్రం, పొద్దున 1 గంట, సాయంకాలం 1 గంట యేసయ్యా నీకు వందనాలు, యేసయ్యా నీకు వందనాలు అని దేవుడిని స్తుతించు. దేవుడు ఇంకా చాలా మేలు చేస్తాడు అమ్మా. ఓకే అమ్మా నర్సమ్మ, సరే వందనాలు.